ఆగస్టు 2 ఆదివారం సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి గణపతికి అంకితమైన పవిత్రమైన రోజు. హిందూ ధర్మంలో పవిత్రమైన రోజులలో సంకష్టహర చతుర్థికి విశేషమైన స్థానం ఉంది. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేది. పేరుకు తగినట్లుగా ఈ రోజు గణపతిని పూజించడం ద్వారా జీవితంలోని ఎలాంటి అడ్డంకులనైనా తొలగించి విజయాలు, శుభాలు స్వామి కలుగ చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాత గణపతికి ప్రత్యేకమైన పూజ చేసి చంద్రుణ్ణి దర్శించుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు, అప్పుల బాధలున్న వారు గణపతిని ప్రార్థిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు చెయ్యదగిన పరిహారాలు కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఉదయం స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి గణపతికి ఉండ్రాళ్ళు, గరిక, ఎర్రని పుష్పాలను సమర్పించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. వీలైతే గణపతి అథర్వ శీర్షం లేదా సంకట నాశన గణేశ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే పేదలకు అన్నదానం చేయడం, పుస్తకాలు లేదా పెన్సిళ్లు దానం చేయడం, దేవాలయంలో గరికను సమర్పించడం కూడా ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తాయి. మన మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకొని స్వామివారి సన్నిధిలో 108 గుంజీలు భక్తితో తీయండి. గణనాథుడు గుంజీల ప్రియుడని, ఇలా భక్తితో చేసేవారిపై ఆయన కృప ఉంటుందని పురాణాలలో చెప్పబడింది.